ఆకలి కడుపులపైకి బుల్డోజర్, వలస కూలీల ఇండ్లను కూల్చిన హైడ్రా, చిన్నారులున్నా కనికరించకుండా కూల్చివేతలు, కాళ్ళ వేళ్ళ వడ్డ రోడ్డున పడేసినటువంటి సర్కారు, ఇల్లు గూలి తల్లి కన్నీరు మున్నీరు, శిథిలాల మధ్య అమ్మ అన్నం పెట్టు అన్ని బిడ్డ ఏడుపు, కాజాగూడలో కలిచివేసే దృశ్యాలు, నోటీసులు ఇచ్చి 24 గంటలు గడవక ముందుకే కూల్చివేతలు, భగీరథమ్మ చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాల పేరుతో పలు నివాసాలు నేలమట్టం చేసేసిరు. ఇక చూడండి పాపం ఆమె ఏడుస్తూ ఉన్నది. ఇంకో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నా కానీ వదిలిపెట్టకుండా మొత్తం ఒలగొట్టేసారు అన్ని. హైడ్రా మారవా, 24 గంటల గడువు మాత్రమే ఎలా ఇస్తావు, బాధితులకు సమాధానం ఇచ్చే వ్యవధి ఇవ్వవా, వివరణ ఇచ్చేందుకు గడువు ఇవ్వాల్సిందే, గతంలో హెచ్చరించిన వైఖరి మార్పు రాలేదు, ఇలాగైతే కమిషనర్ను మళ్ళీ కోర్టుకు పిలిపిస్తాం, కాజాగూడ కూల్చివేతలపైన హైకోర్టు ఆగ్రహం. జస్టిస్ కె లక్ష్మణ్ గారు నిజంగా కూడా అంటే నాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవం ఉంది. జస్టిస్ కె లక్ష్మణ్ గారు నిజంగా ఆయన ఏ కేసు తీసుకున్నా కానీ చాలా అంటే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు, ఒక ప్రజలకు పేద ప్రజలకు న్యాయం చేయాలన్నటువంటి పేద ప్రజల పక్షాన ఆయన తీర్పులు కానీ ఆయన వాదనలు కానీ ఆయన అడుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ఇటు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి విధానం కానీ ఆ విధంగా ఉంటుంది. మరి వారు నిజంగా హైకోర్టులోనే ఉంచుతారా, మరి ట్రాన్స్ఫర్లు చేస్తారా, రకరకాలుగా ఏమవుతుందో తెలియదు. ఇక అది న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవహారం. కానీ నిజంగా కూడా వారు చాలా అద్భుతంగా, ఎందుకంటే ఈ రంగనాథ్ విషయంలో రంగనాథ్ని మీరు టిఫిన్ చేయకుండా పొద్దుగాల ఇండ్లు గులగొట్టే కార్యక్రమాన్ని టిఫిన్గా ఫీల్ అవుతారా అని చెప్పేసి కూడా అడిగిండు ఆయన. చాలా సీరియస్గా మాట్లాడిండ్రు. సో కాబట్టి మరి ఏం జరగబోతుంది, హైడ్రా మారుతుందా మారదా? రేవంత్ రెడ్డి చెప్పింది హైడ్రా పోదు, రేవంత్ రెడ్డి ఏపీ పోయి కూలగొట్టుపో అంటేనే హైడ్రా పోయి కూలగొడుతుంది. మరి అది తమ్ముళ్ళ కోసం ఖాళీ చేపిస్తూ ఉన్నాడా ఆ జాగాలన్నీ, మరి ఎవరెవరి కోసం ఖాళీ చేపిస్తూ ఉన్నాడు దేనికి అనేది అర్థం కాని విషయం. చూడాలి ఏం జరగబోతుంది అనేది.